తెలంగాణలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చూస్తుంటే మాత్రం నివ్వరపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకో తెలుసా? బహిరంగంగా వేలం జరుగుతుంది ఆ సర్పంచ్ సీట్ల కోసం. మీకు ఉదాహరణకు ఒకటి చెప్తాను. సర్పంచ్ పదవికి వేలం పాట 73 లక్షలకు ఏకగ్రీవం. నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారుగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన 11 మంది. ఆ తర్వాత గ్రామంలో కనకదుర్గ ఆలయ నిర్మాణ గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవం చేయాలని నిర్ణయించి సర్పంచ్ పదవిని వేలం పాట. దీంట్లో 73 లక్షలకు వేలం పాటలో దక్కించుకున్న మహమ్మద్ సమీనా కాసిం అనే అభ్యర్థి దీనికి అంగీకరిస్తూ నామినేషన్ విత్డ్రా చేసుకుంటామని ఒప్పంద పత్రంపై సంతకం చేసిన మిగతా అభ్యర్థులు. ఏమనిపిస్తుంది మీకు చెప్పండి? పాజిటివ్గానే ఉందా? మీకు ఈ వార్త పాజిటివ్గా అనిపిస్తుంది? వేలం అండి, అర్రాజు అంటారు కదా ఊర్లల్లో. ఒక సర్పంచ్ పదవిని వేలం పాట వేస్తున్నారు. ఇన్ని లక్షలు ఎవరు ఎక్కువ డబ్బులు పెట్టగలిగితే అంటే వాళ్ళకు రేట్ని డిసైడ్ చేస్తున్నారు. ఆ రేటు ఎవరైతే తూగగలుగుతారో వాళ్ళకి అది ఇచ్చేసి మిగతా వాళ్ళతో ఎవరి జేబులో వేసుకోవాల్సిన పరిస్థితులు వాళ్ళ జేబులో వేసుకుంటారు. దీనికి ఊరికి జరిగే మంచి ఏంటి చెప్పండి? ఊర్లో ఏమైనా డ్రైనేజీలు బాగా చేపిస్తారా వీళ్ళ సొంత పైసలతోటి? లేకపోతే ఊర్లో ఏమన్నా స్ట్రీట్ లైట్లు బాగు చేస్తున్నారా? లేకపోతే ఊర్లలో ఇప్పుడు ఈ సీజన్ అంతా కూడా దోమలు బాగా వస్తుంటాయి. ఊర్లో పందుల సమస్యని పరిష్కరిస్తారా? లేకపోతే కోతుల సమస్యను పరిష్కరిస్తారా? ఇట్లా చాలా ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే సమస్యలు చాలా ఉంటాయి. కానీ దేనికోసం కేటాయించిన ఇప్పుడు ఆ 73 లక్షల సీటుని పదవిని కేవలం సర్పంచ్ అనిపించుకోవడానికైనా? దాని వెనుక ఇంకా ఒక్కింతకు 10 సంపాదించుకోవడానిక? ఇది ఒక్క ఊర్లోనే జరగట్లేదు. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విపరీత ధోరణి చూస్తున్నాం. మరి మంత్రి కోమటిరెడ్డి ఇలాకాలో అయితే సిగ్గు లేకుండా దిగజారి నామినేషన్ వేస్తాడని వ్యక్తి అంటే బెదిరించి మరీ ఇంత దిగజారిన మాట్లాడి చెప్పడానికి అసహ్యం వేస్తుంది. ఆయనకి మూత్రం తాగించి వెహికల్లో తిప్పి అతని పైన దాడి చేసేసి చంపుతామని బెదిరించి, ఏంటండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇదేనా జరుగుతున్నది? మీకున్న పేరు ఇదేనా? ఎందుకు రోజు రోజుకి ఇంత దిగజారిపోతున్నారు అనేసి ఈరోజు నల్గొండ జిల్లా యావత్ ప్రజలు అనుకుంటున్నారు. మీకున్న ఎంతో కొంత మాస్ లీడర్ అనే పేరు కాస్త పోయి మీరు ఒక రౌడీ షీటర్ అనేలాగా బిహేవ్ చేస్తున్నారు అనేసి ఈరోజు నల్గొండ జిల్లాలో మాట్లాడుకుంటున్న మాటలు. ఒకసారి దృష్టి సారించండి మంత్రి గారు. మీ వెనక ఏం జరుగుతుందో నిజంగా మీకు తెలిసే జరుగుతుందా? నిజంగా మీ అనుచరులు మీ పర్మిషన్ తోటే ఇది చేస్తున్నారా? సో ఇది ఒక్కసారి ఫోకస్ చేయండి. నిజంగా మీ అండతోటే జరుగుతుందంటే ఇంతకంటే దిగజారుడుతనము, ఇంతకంటే దౌర్భాగ్యమైన పని అయితే ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఈ విషయంలో ఇద్దరికి అన్నదమ్ములకి ఇద్దరికి కూడా భయంకరమైన చెడ్డ పేరని చెప్పాలి. మీకు తెలిసి చేస్తే, తెలియకుండా చేస్తే ఒక్కసారి చూసుకోండి ఏం జరుగుతుంది మీ వెనకాలనేసి. మీకు రానున్న రోజుల్లో ఆయనతో మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారు మీ అనుచరులు, మీ శ్రేయోభిలాషులు. ఎందుకంటే జరుగుతున్న ఈ పరిస్థితి చూస్తుంటే మాత్రం మరి మీ అండ ఉండి చేస్తురా, మీ అండ లేకుండా చేస్తురా? ఉన్నా సరిదిద్దుకోండి, లేకపోయినా కూడా సరిదిద్దుకోండి. ఈ రెండిట్లో కూడా మీదే బాధ్యత అవుతుంది.